హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో మనం 5th, 6th, 7th సైన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటినీ లెసన్ వైజ్గా చూసాం కదా. ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న లెసన్స్లోని ప్రతి పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా చూసేద్దాం. థర్డ్ లెసన్ వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం. అండ్ ఇది సూక్ష్మజీవుల ప్రపంచం 1, ఇంకోటి సూక్ష్మజీవుల ప్రపంచం 2 కూడా ఉంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్, 1674వ సంవత్సరంలో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. సూక్ష్మజీవ శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రంగా ఏ ఇయర్లో ఆవిర్భవించిందంటే 1674వ సంవత్సరంలో. నెక్స్ట్ పాయింట్, యాంటోనీ వన్ లీవెన్హుక్ కుంట నీటిని పరిశీలించి సూక్ష్మజీవులను ఆవిష్కరణకు నాంది పలికాడు. సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలికినటువంటి సందర్భం ఏంటండి? యాంటోనీ వన్ లీవెన్హుక్ కుంటలో ఉన్నటువంటి నీటిని పరిశీలించడం. యాంటోనీ వన్ లీవెన్హుక్ ఒక నూలు వర్తకుడు. నెక్స్ట్ పాయింట్, ఒకే కటకం కలిగినటువంటి సూక్ష్మదర్శిని వస్తువును 300 రెట్లు పెద్దగా చేసి చూపించగలదు. నెక్స్ట్, 1678లో జరిగినటువంటి పరిశీలనలు సూక్ష్మజీవులను కనుగొనుటకు తోడ్పడినాయి. వీటిని ఏమంటారంటే ఎనిమాలిక్యూల్స్ అంటారండి. తర్వాత అంటే ప్రస్తుతం మనం వీటిని ఏమని పిలుస్తున్నామంటే బ్యాక్టీరియా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంటితో చూడలేని మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగినటువంటి జీవులని సూక్ష్మజీవులు అంటారు. నెక్స్ట్ సూక్ష్మజీవులు, ఇక్కడ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ ఇచ్చారండి. అందులో శిలీంధ్రాల్లో ఉండే సూక్ష్మజీవులు, ప్రోటోజోవాలలో, శైవాలలో ఉండే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. శిలీంధ్రాల్లో వచ్చేసి పెన్సిలిన్, బ్రెడ్ మోల్డ్, రైజోపస్, ఆస్పర్జిల్లస్. నెక్స్ట్ ప్రోటోజోవాలలో అమీబా, పారామీషియం, వర్టిసెల్లా. ఇంకా ఉంటాయి బట్ వీటిని ఎగ్జాంపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ శైవలాల్లో క్లామిడోమోనస్, పైరోగైరా, డయాటమ్స్, స్పైరులినా, ఈడోగోనియం, సెరాటియం. నెక్స్ట్ సూక్ష్మజీవ ఆర్ద్రపోడలు, ఇందులో సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జిక్రిమి అండ్ కనురెప్ప క్రిమి. చెట్ల కాండంపై వచ్చేటటువంటి తెల్లని మచ్చలు వేటి వల్ల ఏర్పడతాయంటే శిలీంధ్రాల వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ నల్లగా మారి చెడిపోయినటువంటి బ్రెడ్ పైన గల శిలీంధ్రంని బ్రెడ్ మోల్డ్ అంటారు. బ్రెడ్ మోల్డ్ లేదా రైజోపస్ అంటారు. నెక్స్ట్ మజ్జిగలో గల బ్యాక్టీరియాను పరిశీలించుటకు స్లైడ్ పైన మనం మజ్జిగను తీసుకుంటాం కదండి. సో దానితో పాటు క్రిస్టల్ వైలెట్ అనేటటువంటి ద్రావణాన్ని కొన్ని చుక్కలు కలపవలసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాలు అతి తక్కువ మరియు అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా జీవించగలుగుతాయి. నెక్స్ట్ 1999లో హెచ్ఎన్ షుల్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఒక బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఆ బ్యాక్టీరియా పేరేంటంటే థియోమార్గరిటా నమీబియాసిస్. దీని యొక్క పొడవు దాదాపు 0.75 మిల్లీమీటర్లు. అండ్ దీన్ని మనం నేరుగా కంటితో చూడవచ్చును. దీన్ని చూడడానికి ప్రత్యేకంగా సూక్ష్మదర్శిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, నీటిలో పెరిగే శైవలాల వలనే నీటికి పచ్చదనం వస్తుంది. నెక్స్ట్ పాయింట్, స్పైరోగైరా, కారా లాంటి శైవలాలను మనం కంటితో చూడవచ్చును. నీటిలో పెరిగే శైవలాల వల్లే నీటికి పచ్చదనం వస్తుంది. అండ్ శైవలాలలో మనం కంటితో చూడగలిగినటువంటి ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే స్పైరోగైరా అండ్ కారా. నెక్స్ట్ నీటిలో ఉండేటటువంటి చాలా శైవలాలను మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. నెక్స్ట్ పాయింట్, సూక్ష్మ శైవలాలు అంటే మైక్రో ఆల్గే జరిపేటటువంటి కిరణజన్య సంయోగక్రియ ఏదైతే ఉంటుందో అది భూమిపై ఉండేటటువంటి జీవులకు చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే వాతావరణంలోని ప్రాణవాయువులో సగ భాగం ఉత్పత్తి చేసేవి ఏంటంటే సూక్ష్మ శైవలాలు. అందుకోసమే సూక్ష్మ శైవలాలు జరిపేటటువంటి ఫోటోసింథసిస్ భూమిపై గల జీవులకు చాలా ముఖ్యమైనది. నేల, నీటిలో ఉండే మరొక రకమైన సూక్ష్మజీవుల సమూహమే ప్రోటోజోవా. ప్రోటోజోవాలు అంటే ఏంటి అండి? నేల మరియు నీటిలో ఉండేటటువంటి మరో రకమైనటువంటి సూక్ష్మజీవుల సమూహము. నెక్స్ట్ నేల సారాన్ని పెంచే మైక్రో ఆర్ద్రపోడ జీవులు జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలాగా చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, కొన్ని మైక్రో ఆర్ద్రపోడాలు స్కాబిస్ అంటే గజ్జి లాంటి చర్మ వ్యాధుల్ని కలుగజేస్తాయి. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి గజ్జి క్రిమి. ఆల్రెడీ మనం ఇంతకుముందు సూక్ష్మజీవులకు సంబంధించిన పిక్చర్స్ ఇచ్చారు అని చెప్పాను కదా. అక్కడ నేను చెప్పానండి సూక్ష్మజీవ ఆర్ద్రపోడాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి డాఫ్నియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి, సైక్లాప్స్. ఇవన్నీ కూడా
సూక్ష్మజీవ ఆర్ద్రపడాలకు ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఒక ఎకరం మృత్తికలో మనం 8 అంగుళాల మందం ఉన్న పైపొరను గనక చూసినట్లయితే అందులో ఉండే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు దాదాపు అరటన్ను వరకు ఉంటాయి. వీటిని వేరు వేరు యానకాలలో వర్ధనం చేస్తారు. నెక్స్ట్ పాయింట్, వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. అదేవిధంగా అదే వైరస్ బ్యాక్టీరియా, వృక్ష కణాలు, జంతు కణాల వంటి అతిధేయ కణాల్లో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు మాత్రం సజీవులుగా ప్రవర్తిస్తాయి. చూడండి, వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడేమో నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. బ్యాక్టీరియా, వృక్ష కణం, జంతు కణం వంటి అతిధేయ కణాల్లో రీప్రొడక్షన్ జరుపుతున్న సమయంలో అవి సజీవులుగా ప్రవర్తిస్తాయి. నెక్స్ట్, వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం. మనం నేరుగా కంటితో వైరస్లని చూడలేం. నెక్స్ట్ పాయింట్, పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ ఇవన్నీ కూడా వైరస్ల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులే. సూక్ష్మజీవులు ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తాయి. వాటిని పరాన్నజీవులు అంటారు. అండ్ కొన్ని రకాల సూక్ష్మజీవులు స్వతంత్రంగా జీవించగలుగుతాయి. టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా ఈ వ్యాధులు వచ్చేసి వేటి వల్ల కలుగుతాయండి? బ్యాక్టీరియా వలన కలుగుతాయి. నెక్స్ట్ పాయింట్, మలేరియా, అమీబియాస్ ఈ వ్యాధులు వచ్చేసి ప్రోటోజోవాన్ల వల్ల కలుగుతాయి. అదేవిధంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్ద్రపొడల వలన చర్మ వ్యాధులు కలుగుతాయి. ఇక్కడ చూడండి, చర్మ వ్యాధులు వేటి వల్ల కలుగుతాయంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్ద్రపొడల వలన. మరి ప్రోటోజోవాన్లు కలిగించే వ్యాధులు వచ్చేసి మలేరియా, అమీబియాసిస్. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా. ఓకేనా? ఇవి వచ్చేసి థర్డ్ లెసన్ అయినటువంటి సూక్ష్మజీవ ప్రపంచం 1లో ఉన్నటువంటి పాయింట్స్. మనం నెక్స్ట్ క్లాస్లో థర్డ్ లెసన్లో ఉన్న సెకండ్ పార్ట్ అంటే సూక్ష్మజీవ ప్రపంచం 2 అండ్ రిమైనింగ్ కొన్ని లెసన్స్లో ఉన్న పాయింట్స్ని చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.